మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి కీసర మండలం రాంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జైసన్ అకాడమీ మిలిటరీ స్కూల్ కోచింగ్ ట్రైనింగ్ సైనిక్ స్కూల్ నవోదయ అండ్ ఆర్ఎంఎస్ విద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నిషాకుమార్ నోరి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి తెలంగాణ రాష్ట్రం వారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం రిబ్బన్ కట్ చేసి స్కూల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భద్రత కోసం సైనికులు ఎంతో అవసరమని, రాంపల్లిలో సైనిక్ స్కూల్ ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని, తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అభ్యసించే విధంగా స్కూల్ యాజమాన్యం వారు ఇందులో చేరే పిల్లలకు సక్రమమైన గైడెన్స్ తో క్రమశిక్షణ ఇచ్చి వారికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్కే సెక్యూరిటీ సిఇఓ ఆర్గనైజర్ ఆఫీసర్ మాన్ పవర్ బైసన్, అకాడమిక్ కెప్టెన్ నరేందర్, డైరెక్టర్స్ రాణి విక్టోరియా, ఎండి ఇస్మాయిల్ షాహీ, ఇంటి యజమాని నరసింహగౌడ్, సెక్యూరిటీ ఆఫీసర్లు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సార్ చూడండి ఒకసారి, సార్ ఒక్కసారి చూడండి. రెడీ సార్, స్మాల్ ఓకే. అనేది రాంపల్లిలో స్టార్ట్ చేయడం జరిగిందండి. బైసన్ అకాడమీ ద్వారా చాలామంది పిల్లలకి సైనిక్, నవోదయ అండ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్లో మేము కోచింగ్ ప్రొవైడ్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్కి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాము. మా అకాడమీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో ఫీజులు కట్టుకోలేక ఐఐటి అలా వాళ్ళు ఆ దిశలోనే పోకుండా సైనిక్ గురించి, మన దేశం గురించి పోరాడే సైనికుల గురించి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి పిల్లలకి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, అట్ ద సేమ్ టైం మా అకాడమీలో కూడా పూర్ పీపుల్కి కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఫీజెస్ ఉండేటట్లుగా మేము చాలా తగ్గించి వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పేరు సుబిదార్ మేజర్ ఆర్డినరీ కెప్టెన్ ఎం నరేందర్. నేను 31 years ఆర్మీలో జాబ్ చేసి వచ్చేసిన తర్వాత యాజ్ ఏ 2020 కరోనా టైంలో రిటైర్డ్ అయిపోయాను. అప్పటి నుండి నేను చూసినాను, నాకు యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ ఆర్మీలో 15,000 16,000 మెంబర్స్ ఆర్మీ ఆఫీసర్గా పొందేదానికి అర్హతలు లేని కారణంలో వేకెన్సీలు అనేది చాలా ఖాళీగా ఉన్నాయి. దాంతో ఏమవుతుందంటే మన సైడ్ నుండి, తెలంగాణ సైడ్ నుండి ఆఫీసర్లు కావాలంటే 0.1% కూడా లేరు. నేను ఎందుకంటే ఒక మనిషిని ఆఫీసర్గా తీర్చిదిద్దాలని నా ఉద్దేశంతో దీన్ని నేను యాజ్ ఏ పార్ట్నర్గా చూస్ చేసుకున్నాను బైసన్ అకాడమీగా. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ సమాజానికి, దేశానికి ఇక్కడ రాంపల్లిలో మొదటిసారిగా ఓపెన్ అవుతుంది. నిజంగా వారి ఎండి గారికి మరియు ఇతరులందరికీ కూడా అభినందనలు. ఈ సందర్భంగా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే మిలిటరీలో చేరడానికి వీళ్ళు పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇస్తున్నారు. ఆ యొక్క కోచింగ్ అనేటువంటిది ఎందుకంటే మిలిటరీలో చేరాలంటే ఒక ఫిట్నెస్సే కాదు, తెలివితో కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి ఫిట్నెస్తో పాటు ఆ కోచింగ్ కూడా దానికి రాయాల్సిన టెస్ట్ పేపర్స్ కూడా వీళ్ళు కోచింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఒకేసారి చేయాలంటే కష్టం. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళు ఆ మిలిటరీ స్కూల్ ఎలా ఉంటుంది, మిలిటరీలో చేరితే ఎలా ఉంటుంది, దాని డిసిప్లిన్ ఎలా ఉంటుంది, చేరాలంటే ఏం చేయాలి అనేటువంటి పూర్తి విషయాలను కూడా ఇక్కడ అవగాహన చేస్తూ ఈ అకాడమీని ప్రారంభించారు. నిజంగా So I am one of the director of this school and academy, and the reason we are running this school for the purpose of Sainik, Navodaya, Rashtriya Military School and Navodaya schools. Nowadays we are seeing that so many corporate schools are established. So in that the proper education is not given. Even it is given, but it is completely cooperative level and the fees are very high level. So the reason we are giving this academic coaching to enter into the Sainik and with a very less fees, and we are giving full support with the respective with this our elders and our officers. Okay, our captains, everyone are supported to our academy, and we are very thankful to everyone. Right.